జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు ముందు ఫస్ట్ విజయదశమి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. అనేక విధాలైనటువంటి అనుకూలాలు పొందే రాశి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి అని కూడా చెప్పచ్చు. కుజుడు 8వ ఇంట్లో, సూర్యుడు 10వ ఇంట్లో, 5వ ఇంట్లో రాహువు, శుక్రుడు 11వ ఇంట్లో, బృహస్పతి 7వ ఇంట్లో, 4వ ఇంట్లో తిరోగమన శని. గమనీయమైనటువంటి విజయాలు పొందే ఏకైక రాశి ఏదైనా ఉంటే అద్భుతం. ఫస్ట్ ఉద్యోగంలో స్టార్ట్ చేస్తాం. ఉద్యోగస్తులు మీరు పై అధికారుల నుండి మద్దతు పొందుతారు, పదోన్నతి పొందుతారు, జీతాలు పొందుతారు, సహ ఉద్యోగుల నుంచి సహకారం పొందుతారు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి సమయం, లేదా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సమయం, విదేశాల ఉద్యోగాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఇది స్త్రీలైనా పురుషులైనా ఇరువురికి కూడాను. ఇది ఎంత అద్భుతం చూసారా. ఫస్ట్ ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ వెళ్తున్నాం. వ్యాపారస్తులు, వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది. ఆర్థికంగా లావాదేవీలు సంపన్నమైనటువంటి తృప్తిని మీకు అందిస్తుంది. వృశ్చిక రాశి మిత్రులారా, పోటీదారుల యొక్క ప్రతిఘటనలు కూడా మీరు అధిగమించి వాటాదారులతో సామరస్యపూర్వకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడంలో, కొత్త పెట్టుబడులు పెట్టడంలో అద్భుతంగా ఉంటారు. మీరు ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, సోదర సహాయం లభిస్తుంది, బంధువులు లాభపడతారు, కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేరుతాయి. తండ్రి మార్గం నుండి ఆస్తులు అన్నీ తిరిగి వస్తాయండి. మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో శుభప్రదమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా మీకు ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ పొందాలనుకున్న వాళ్ళు, ప్రభుత్వం నుంచి ఏమేమి పొందాలనుకున్నా అవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది. వివాహం ఎన్నో ఏళ్ళుగా అడ్డంగా ఉన్నది, అవి తొలగుతుంది. ప్రేమ వ్యవహారం కలిసి వస్తుంది. వివాహం ఈ సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక శుభ సమయం చెప్పచ్చు. కుటుంబ సమేతంగా టూర్స్ వెళ్ళవచ్చు, ఆధ్యాత్మిక దేవాలయాలు సందర్శించవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. విద్యార్థులకు సోమరితనాన్ని నివారించండి, అద్భుతాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకుడికి అద్భుతం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ 70% బాగుందండి. మీకు మీడియా రంగం వారికి టాప్గా ఉంది. వృశ్చిక రాశి వారికి, వివాహం కాని వారికి గెట్ రెడీ, మీకు మంచి సంబంధాలు రాబోతున్నాయి. స్త్రీ పురుషులందరికీ కూడా పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. అదృష్టమైనటువంటి రోజులు ఈ అక్టోబర్ నెలలో 1, 5, 8, 12, 16 ఇవన్నీ కూడా మీకు అదృష్టమైనటువంటి రోజులే అని చెప్పచ్చు. నెంబర్ 9 ఈస్ యువర్ లక్కీ నెంబర్. బ్లూ లేదా బ్లాక్ మీకు చాలా అద్భుతాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు. చంద్రాష్టమం 24/9/2024 9:55 ఉదయం నుండి 26/9/2024 5:12 మధ్యాహ్నం వరకు, ఈవినింగ్ వరకు మీకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలి? మీకు అర్ధాష్టమ శని ముగింపు కాలం రాబోతుంది కాబట్టి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోండి. గురువారం నాడు ఆంజనేయ స్వామికి తులసిమాల వేయండి. సాధువులను, పేదవాళ్ళను వాళ్ళని చక్కగా వాళ్ళకి ఏమైనా ఆదరించండి. అద్భుతమైనటువంటి ఆహారం ఏర్పాటు చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలని మీ యొక్క దేవాలయంలో వెలిగించండి. యువర్ లక్కీ నెంబర్ కలర్ అని కూడా చెప్పుకుంటే బ్లూ అని చెప్పాను చూస్తారు. ఆ బ్లూ వేసుకొని దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.